నల్గొండలో పచ్చిరొట్ట విత్తనాల పంపిణీ కేంద్రం ప్రారంభం. రాష్ట్ర ప్రభుత్వం సబ్సిడీపై అందజేస్తున్న పచ్చిరొట్ట ఎరువుల విత్తనాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ బి చంద్రశేఖర్ కోరారు. శుక్రవారం నల్గొండ జిల్లా కేంద్రంలోని క్లాక్ టవర్ వద్ద గల నాగార్జున జిల్లా సహకార మార్కెటింగ్ సంఘ ఆవరణలో ఏర్పాటు చేసిన పచ్చిరొట్ట ఎరువుల విత్తనాల అమ్మకం కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పచ్చిరొట్ట ఎరువుల వాడకం వల్ల భూమి సాంద్రత, సారవంతం పెరిగి పంట దిగుబడి రికార్డ్ స్థాయిలో వస్తుందని అన్నారు. ప్రభుత్వం అందిస్తున్న సబ్సిడీ వివరాలను వెల్లడిస్తూ జీలుగ విత్తనాల అసలు ధర కిలో ₹163.50 ఉండగా ప్రభుత్వం 50% సబ్సిడీ ఇస్తుందని, రైతులు సబ్సిడీ పోను మిగిలిన ₹81.75 చెల్లించి 30 కిలోల బ్యాగును ₹2,452.50కి కొనుగోలు చేయవచ్చునని తెలిపారు. అలాగే జన్ము విత్తనాల అసలు ధర కిలో ₹155.60 కాగా ప్రభుత్వం ₹77.75 సబ్సిడీ ఇస్తుందని, రైతులు ₹77.75 చెల్లించి 40 కిలోల బ్యాగుని ₹3,110కి పొందవచ్చునని స్పష్టం చేశారు. జిల్లాకు ప్రభుత్వం ద్వారా 3,500 క్వింటాల జీలుగా, 500 క్వింటాల జన్ము విత్తనాలు సరఫరా అయ్యాయని, వీటిని ఇప్పటికే జిల్లాలోని వివిధ మండలాలకి పంపించడం జరిగిందని ఆయన వివరించారు. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ గుమ్మల మోహన్ రెడ్డి, లక్ష్మయ్య, జిల్లా వ్యవసాయ శాఖాధికారి శ్రవణ్ కుమార్ మరియు ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.